ఐపీఎల్ 2025 18వ సీజన్ చాలా రసవత్తరంగా అయితే జరుగుతుంది. ప్రీవియస్ సీజన్స్ ఒక ఎత్తు అయితే ఈ సీజన్ మరో ఎత్తుగా మాట్లాడుకోవచ్చు. బడా టీమ్స్ అన్ని టేబుల్లో డామినేట్ చేసేవి పాత రోజుల్లో. బట్ ఇప్పుడు అలా కాదు, అదంతా మారిపోయింది. మెగా యాక్షన్ తర్వాత వాళ్ళ టీమ్స్ని ప్రక్షాళన చేసుకున్న ఫ్రాంచైజీలు ఇప్పుడు పెద్ద టీమ్స్ని ఓడిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎవ్రీ సీజన్ లాస్ట్లో ఉండే ఫ్రాంచైజీలు ఈసారి పాయింట్స్ టేబుల్లో విజయాలతో మిరాకిల్స్ క్రియేట్ చేస్తున్నాయి. సో ఓవరాల్గా సీనియర్ ప్రో టీమ్స్ అలానే మినీ టీమ్స్ రైవలరీలతో ఈ సీజన్ అయితే ఇంట్రెస్టింగ్గా మారిపోయింది. అలానే ఆర్సీబీ ఈ సీజన్లో చిత్త కుట్టేస్తుంది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయని థ్రిల్లింగ్ రిజల్ట్స్తో అయితే గెలుస్తుంది. అలానే ఈ సీజన్లో కంప్లీట్ డామినేట్ చేస్తూ 11 మ్యాచ్లకి 8 విజయాలతో టేబుల్ టాపర్గా అయితే ప్రజెంట్ ఉంది. నిన్న అద్భుత విజయంతో ప్లే ఆఫ్స్కి సెకండ్ స్పాట్లోకి వచ్చేసింది. ఇక ముంబై ఇండియన్స్ కంబ్యాక్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయని ట్విస్టులు ఇస్తూ ఏకంగా 6 కాన్సిక్యూటివ్ విన్స్తో థర్డ్ స్పాట్లో అయితే నిలిచింది. ఇక ఫోర్త్ స్పాట్ కోసం డీసీ, జీటీ, కేకేఆర్, ఎల్ఎస్జీలు గట్టిగానే పోటీ పడుతున్నాయి. అయితే ఎప్పుడు బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే సిఎస్కే ఈసారి ఫస్ట్ టీమ్గా ఎలిమినేట్ అయింది. అదే దారిలో రాజస్థాన్ రాయల్స్ కూడా వెళ్ళిందని చెప్పుకోవచ్చు. సో ఇలాంటి ట్విస్టులు మరోసారి సిఎస్కే క్రికెట్ ఫ్యాన్స్కి అందించడానికి 2 బిగ్ టీమ్స్ అయితే సిద్ధమయ్యాయి. ఐపీఎల్ 2025 18వ సీజన్లో భాగంగా మే 6న అంటే మంగళవారం రోజు రాత్రి 7:30 ముంబై ఇండియన్స్కి హోమ్ గ్రౌండ్ అయిన వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ మరియు గుజరాత్ టైటాన్స్లు ఒక టఫెస్ట్ రైవలరీకి అయితే సిద్ధమయ్యాయి. 2 ఫ్రాంచైజీలు కూడా తలో 7 విజయాలతో 14 పాయింట్లతో అయితే ఉన్నాయి. గెలిచిన టీం ఫస్ట్ స్పాట్లో వెళ్లడంతో పాటు 99% ప్లే ఆఫ్స్ పాసిబిలిటీస్ అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ మ్యాచ్ జరిగే స్టేడియం డీటెయిల్స్ ఏంటి, పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది, లైవ్ ఎక్కడ చూడొచ్చు, వెదర్ కండిషన్ పరిస్థితి ఏంటి, ఇరువురు టీమ్స్ మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి, అలానే ప్లేయింగ్ లెవెల్లో ఏమైనా బిగ్గెస్ట్ చేంజెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా, ఏ టీం ఫేవరెట్గా ఉండనుంది, అసలు ఏ టీం గెలిచే పాసిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి అన్నిటి గురించి ఈ వీడియోలో క్లియర్ కట్గా తెలుసుకుందాం. ముందుగా ఈ స్టేడియం గురించి మాట్లాడుకుంటే వాంఖడే స్టేడియం చాలా ప్రతిష్టాత్మక స్టేడియంగా మాట్లాడుకోవచ్చు. ఇది ఈ స్టేడియం ముంబై ఇండియన్స్కి హోమ్ గ్రౌండ్గా ఉందని చెప్పొచ్చు. అలానే దీన్ని 1974లో ఓపెన్ చేశారు. ఆడియన్స్ కెపాసిటీ వచ్చేకి 33,000గా ఉంటుంది. బౌండరీ డైమెన్షన్స్ పరంగా ఒక యావరేజ్ గ్రౌండ్గా మాట్లాడుకోవచ్చు. స్క్వేర్ బౌండరీస్ వచ్చేకి 69 మీటర్లు గాను, స్ట్రైట్ బౌండరీ 74 మీటర్లు గాను, బిహైండ్ వికెట్స్ 59 మీటర్లు గాను ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక తర్వాత ఆల్ ఇంపార్టెంట్ పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే వాంఖడే స్టేడియం అంటే అందరికీ తెలిసిందే. మరొకసారి రన్ ఫీస్ట్గా చూడొచ్చు, అంటే పరుగులు వరద ఖాయమని చెప్పుకోవచ్చు. బట్ ఇనిషియల్గా పేస్ బౌలర్స్కి మూమెంట్ అయితే దొరుకుతుంది. పవర్ ప్లేలో స్వింగ్ పేస్ జనరేట్ అవుతుంది. అలాగే పవర్ ప్లే వికెట్ కాపాడుకుంటే డెఫినెట్లీ బిగ్ స్కోర్స్ అయితే చూడొచ్చు. అలానే మిడిల్ ఓవర్స్లో లిటిల్ బిట్ హెల్ప్ టు స్పిన్నర్స్ అని చెప్పుకోవచ్చు. అలా అని చెప్పి కంప్లీట్గా డామినేషన్ అయితే స్పిన్నర్స్ ఉండదు, ఏదో ఒక చిన్న హెల్ప్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. టాస్ గెలిచిన టీమ్ చేజింగ్ ఇస్ ద బెటర్ ఆప్షన్. ప్రీవియస్ రికార్డ్స్ అలాగే ప్రజెంట్ రికార్డ్స్ అలాగే చెప్తున్నాయి. ఇక వెదర్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే ఇండియాలో సమ్మర్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది. అక్కడక్కడ వర్షాలు అయితే పడుతున్నాయి. బట్ ముంబైలోకి అయితే కాదు. ఓవరాల్గా రెయిన్ ఛాన్సెస్ అయితే జస్ట్ 6%గా చెప్పుకోవచ్చు. మ్యాచ్ డే మార్నింగ్ టెంపరేచర్ 35 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డ్యూ ఫ్యాక్టర్ ఉండే ఛాన్సెస్ అయితే మాక్సిమం ఉన్నాయి. ఇక తర్వాత బ్రాడ్కాస్టర్స్ గురించి మాట్లాడుకుంటే యాప్స్ నుండి వెబ్సైట్లో అలాగే జియో హాట్స్టార్లో వీక్షించాల్సి ఉంటుంది. అలానే టీవీస్లో వాచ్ చేయాలంటే స్టార్ స్పోర్ట్స్ 2లో చూడొచ్చు. అలానే టీవీస్లో తెలుగులో చూడాలంటే స్టార్ స్పోర్ట్స్ 1లో చూడాలి. బట్ రెండింటికైతే మాత్రం సబ్స్క్రిప్షన్ తప్పనిసరిగా మాట్లాడుకోవచ్చు. ఇక తర్వాత వాంఖడే స్టేడియం యొక్క ఐపీఎల్ స్టాట్స్ పరిశీలిస్తే ఫస్ట్ మ్యాచ్ 20 ఏప్రిల్ 2008లో జరిగింది. టోటల్గా 121 మ్యాచ్లు జరిగాయి. ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు 56 గెలిచారు, అంటే 46.28%గా ఉందని చెప్పుకోవచ్చు ఫస్ట్ బ్యాటింగ్ విన్నింగ్ పాసిబిలిటీ. సెకండ్ బ్యాటింగ్ ఓన్ వచ్చేకి 65 మ్యాచ్లు 53.72%గా ఉంది గెలిచిన పాసిబిలిటీ. ఇక టాస్ గెలిచిన టీము మ్యాచ్ విన్ అయింది 63 మ్యాచ్లు, అంటే 52.07%. టాస్ ఓడిన టీము మ్యాచ్ విన్ అయింది 58 మ్యాచ్లు 47.93గా ఉంది. ఈ గ్రౌండ్లో హైయెస్ట్ ఇండివిజువల్ స్కోరు ఏబీ డెవిలియర్స్ ఆర్సీబీ తరపున 133 పరుగులు నాట్అవుట్గా ఉన్నాడు. బెస్ట్ బౌలింగ్ 18 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు హర్భజన్ సింగ్. లోయెస్ట్ టోటల్ ఈ గ్రౌండ్లో 67 పరుగులకి కేకేఆర్ ఆల్అవుట్ అయింది. హైయెస్ట్ రన్స్ చేజ్ అలాగే హైయెస్ట్ టోటల్ 214 పరుగులు 4 వికెట్లుగా ముంబై ఇండియన్స్ పెరట్ అవుతుంది. యావరేజ్ రన్స్ పర్ వికెట్ 27.34గా ఉంది. యావరేజ్ రన్స్ పర్ ఓవర్ 8.59గా ఉంది. అలాగే యావరేజ్ రన్స్ పర్ ఫస్ట్ బ్యాటింగ్ అని చెప్పుకోవచ్చు 170.48 పరుగులుగా ఉంది. ఆ తర్వాత ముంబై ఇండియన్స్ మరియు జీటీల హెడ్ టు హెడ్ రికార్డ్స్ పరిశీలిస్తే టోటల్గా వీళ్ళిద్దరి మధ్య 6 మ్యాచ్లు జరిగాయి. జీటీ 4 గెలిస్తే ముంబై ఇండియన్స్ దీనిలో ఆఫ్ అంటే 2 గెలిచింది. ఓవరాల్గా జీటీ క్లియర్ డామినెన్స్ అయితే కనబడుతుంది. అలానే ఈ సీజన్లో అంటే 2025 ఐపీఎల్లో గాను ఆల్రెడీ వీళ్ళిద్దరి మధ్య ఒక మ్యాచ్ అయితే జరిగింది.
అది కూడా నా జీటీనే గెలిచింది. ఇది ముంబైకి రివెంజ్ మ్యాచ్ గా మాట్లాడుకోవచ్చు. ఇక ఫైనల్ గా ఇరువురు టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంటే ముందుగా జీటీ యొక్క ప్లేయింగ్ 11 గురించి డిస్కస్ చేసుకుందాం. ఎస్ఆర్హెచ్ మీద ఒక అద్భుత విజయంతో ఈ మ్యాచ్కి అయితే సిద్ధం అవుతుంది జీటీ. మెయిన్లీ వీళ్ళ బౌలింగ్ యూనిట్ లో చాలా వరకు కన్వీనియన్స్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. రబాడా దూరం అయ్యాక ఎవరు ఎక్స్పెక్ట్ చే పెర్ఫార్మెన్స్ తో బౌలింగ్ లో కూడా జీటీ చాలా స్ట్రాంగ్ గా అదరగొట్టేస్తుంది. మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ ఇద్దరు సాలిడ్ గా బౌలింగ్ అయితే చేస్తున్నారు. ఎస్పెషల్లీ ప్రసిద్ధ్ కృష్ణ ఈ సీజన్ లో లిటరల్లీ స్పాట్ అని చెప్పుకోవచ్చు. ఆపద్ బాంధవుడు అవతారు ఎత్తాడు ప్రసిద్ధ్ కృష్ణ అని చెప్పుకోవచ్చు. ప్రతిసారి క్రూషియల్ టైంలో వచ్చి వికెట్స్ బ్రేక్ చేస్తూ జీటీని ఫ్రంట్ మూట్ లోకి తీసుకెళ్తున్నాడు. అలానే సపోర్టింగ్ పేసర్స్ గా ఈశాంత్ శర్మ, గార్లెజ్ కోయెజ్జీ ఇద్దరు డీసెంట్ గా బౌలింగ్ చేశారు. ఇక స్పిన్ యూనిట్ లో స్ట్రాంగ్ లైనప్ అయితే ఉందని చెప్పుకోవచ్చు జీటీకి. రషీద్ ఖాన్, ఆర్ సాయి కిషోర్, వాషింగ్టన్ సుందర్తో చాలా బాగా కనబడుతుంది. మెయిన్లీ రషీద్ ఖాన్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఈ సీజన్ లో అసలు ఫామ్ లోనే లేడు. సో బౌలింగ్ యూనిట్ లో నేనైతే చేంజెస్ ఎక్స్పెక్ట్ చేయడం లేదు. అయితే రషీద్ ఖాన్ ఇలా ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ఆర్డర్ చాలా టఫెస్ట్ రైవలరీ అయితే చూడబోతున్నాం. ఇక జీటీ యొక్క బ్యాటింగ్ యూనిట్ గురించి మాట్లాడుకుంటే బాబోయ్ ఏం ఆడుతున్నారు భయ్యా. ఫస్ట్, సెకండ్, థర్డ్ స్పాట్స్ అంటే టాప్ ఆర్డర్, ఎక్స్ట్రీమ్లీ టాప్ ఆర్డర్ టెరిఫిక్ ఫామ్ లో ఉన్నారు. సాయి సుదర్శన్, శుభ్మాన్ గిల్, జోస్ బట్లర్ ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద మ్యాచెస్ జీటీని గెలిపించేస్తున్నారు ఇలా అని చెప్పుకోవచ్చు. స్ట్రాంగెస్ట్ టాప్ ఆర్డర్ ఉన్న బెస్ట్ ఫ్రాంచైజ్ గా ఈ సీజన్ లో మాట్లాడుకోవచ్చు. అయితే ఈ సీజన్ లో ఈ ఓపెనర్స్ ఇద్దరు మిరాకిల్స్ క్రియేట్ చేస్తారు. ఇద్దరు ఓపెనర్స్ కలిసి ఏకంగా ఆరెంజ్ క్యాప్ రేస్ లో ఉన్నారని చెప్పుకోవచ్చు. టాప్ 5, టాప్ 6 ఆరెంజ్ క్యాప్ రేస్ లో వీళ్ళ నుండి ముగ్గురు బ్యాట్స్మెన్స్, టాప్ ఆర్డర్ ముగ్గురు బ్యాట్స్మెన్స్ కూడా ఉన్నారు. ఈ సీజన్ లో సాయి సుదర్శన్ 500 రన్స్ కొట్టే, అలాగే శుభ్మాన్ గిల్ 465 రన్స్ కొట్టాడు. ఆ తర్వాత వచ్చే జోస్ బట్లర్ 470 రన్స్ కొట్టాడు. ఓవరాల్ గా వీళ్ళు ముగ్గురు కలిపి 1440 పరుగులు చేశారంటే చెప్పుకోవచ్చు. అంటే మ్యాచ్కి 200 పరుగులు చొప్పున వేసుకున్నా కూడా 7 మ్యాచ్ల్లో వీళ్ళే బ్యాటింగ్ చేశారని తెలుస్తుంది. ఇక తర్వాత టెరిఫిక్ ఫినిషింగ్ కూడా ఉంది జీటీకి. బట్ వీళ్ళ దాకా అయితే బ్యాటింగ్ అయితే రావట్లేదని చెప్పుకోవచ్చు. రాహుల్ తివాటియా, స్టీఫెన్ రూదర్ఫర్డ్, షారుఖ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్ సాలిడ్ లైనప్ అయితే కనబడుతుంది. అలాగే రషీద్ ఖాన్, ఆర్ సాయి కిషోర్ కూడా బ్యాటింగ్ చేసే పాసిబిలిటీస్ ఎక్కువ కనబడుతున్నాయి. వీళ్ళ ప్లేయింగ్ లెవెన్ లో పెద్దగా చేంజెస్ ఉండవు, ఎందుకంటే విన్నింగ్ టీమ్ తో ఆడే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనబడుతున్నాయి. వీళ్ళ ప్లేయింగ్ లెవెన్ పేపర్ మీద పరిశీలిస్తే సాయి సుదర్శన్, శుభ్మాన్ గిల్, జోస్ బట్లర్, వాషింగ్టన్ సుందర్, షారుఖ్ ఖాన్, రాహుల్ తివాటియా, రషీద్ ఖాన్, ఆర్ సాయి కిషోర్, గార్లెజ్ కోయెజ్జీ, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ. ఇంపాక్ట్ ప్లేయర్ గా ఈశాంత్ శర్మని యూజ్ చేసుకునే మాక్సిమం పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి. ఇక ఫైనల్ గా జీటీ యొక్క ప్లేయింగ్ లెవెన్ గురించి మాట్లాడుకుంటే, ఇక ఫైనల్ గా ముంబై ఇండియన్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్ గురించి మాట్లాడుకుంటే ఆర్ఆర్ మీద ఏకంగా ప్రీవియస్ మ్యాచ్ లో 100 పరుగులతో గెలిచి ఈ మ్యాచ్ అయితే వస్తుంది. ఆర్ఆర్ మీద ఫస్ట్ బ్యాటింగ్ చేసి 212 పరుగులు చేసింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసింది కేవలం 2 వికెట్లు కోల్పోయి 212 పరుగులు చేసింది. అంటే బ్యాటింగ్ లో ఎక్సలెంట్ ఫామ్ లో ఉన్నారని మీకు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక బౌలింగ్ యూనిట్ లో 117 పరుగులకే ఆర్ఆర్ ని ఆల్అౌట్ చేసింది. అంటే బౌలింగ్ లో అంతకంటే బీభత్సమైన ఫామ్ లో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా ముంబై ఇండియన్స్ ఈ సీజన్ లో లాస్ట్ 6 మ్యాచ్ల నుండి కాన్సిక్యూటివ్ విన్స్ తో చితక్ కొట్టేస్తుంది. అలానే బిగ్ స్టార్ట్స్ కూడా వస్తున్నాయి అని చెప్పుకోవచ్చు. రోహిత్ శర్మ అబ్సల్యూట్లీ స్పాట్ ఆన్. అలానే రియాన్ రిక్కల్టన్ తొలి నుండి ఇచ్చి పడేస్తున్నాడు. అలానే హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ టెరిఫిక్ టచ్ లో ఉన్నారు. ప్రీవియస్ మ్యాచ్ లో 200 పైన స్ట్రైక్ రేట్ ఇద్దరు 48 పరుగులు చేశారు 23 బంతుల్లోనే. అలానే విల్ జాక్స్, తిలక్ వర్మ, బాబోయ్, నమన్దీర్ ఏమైనా పేరుందా బ్రో, అసలు మామూలుగా చేత కొట్టలేదు. అంటే ముంబై ఇండియన్స్ ఓవరాల్ గా బ్యాటింగ్ యూనిట్ లో టెరిఫిక్ టచ్ లో ఉందని చెప్పుకోవచ్చు. అందరూ కూడా ఇన్ఫార్మ్ బ్యాటర్స్ గా మాట్లాడుకోవచ్చు. అంటే టాప్ 7 బ్యాటర్స్ కూడా మంచిగా బ్యాటింగ్ చేస్తూనే ఉన్నారు. అవకాశం రావాలే కానీ వాళ్ళలో ఉన్న బీస్ట్ మోడ్ బయటకు తీస్తున్నారని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా బ్యాటింగ్ యూనిట్ లో నో చేంజెస్. ఇక బౌలింగ్ యూనిట్ గురించి మాట్లాడుకుంటే మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ముంబై పేస్ ట్రయో, జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బోల్ట్, దీపక్ చార్ లిటరల్లీ అపోనెంట్ టీమ్స్ కి నరకం చూపిస్తున్నారు భయ్యా. వీళ్ళ పేస్ అటాక్ వర్సెస్ జీటీ యొక్క టాప్ ఆర్డర్, అబ్బబ్బా ఏమైనా రైవలరీ జరగబోతుందా భయ్యా. ఖచ్చితంగా చాలా ఇంట్రెస్టింగ్ ఉందని చెప్పుకోవచ్చు. అలాగే కార్బన్ బోచి, హార్దిక్ పాండ్యాలతో సపోర్టింగ్ పేస్ అటాక్ కూడా ఉంది. అలానే స్పిన్ యూనిట్ లో మనం మాట్లాడుకోవాల్సింది కరుణ్ శర్మ, వెల్ ఇన్ టచ్. ప్రీవియస్ మ్యాచ్ లో ఏకంగా 3 వికెట్లు అయితే పడగొట్టాడు ఆర్ఆర్ మీద. అలాగే అందరూ టచ్ లోనే ఉన్నారని చెప్పుకోవచ్చు. అంటే ఒక టీంలో 2-3 ఫామ్ లో ఉంటేనే భయంకరంగా ఉంటుంది ఆ టీము. అలాంటిది ఒకే టీంలో 8-9 మంది ప్లేయర్స్ ఫామ్ లో ఉన్నారంటే ఇటు బ్యాటింగ్ అటు బౌలింగ్ లో స్పాట్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా వీళ్ళ ప్లేయింగ్ లో పెద్దగా చేంజెస్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. వీళ్ళ ప్లేయింగ్ లో పేపర్ ని పరిశీలిస్తే రియాన్ రిక్కల్టన్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, విల్ జాక్స్, నమన్దీర్, కార్బన్ బోజ్, దీపక్ చార్, ట్రెంట్ బోల్ట్, జస్ప్రీత్ బుమ్రా. ఇంపాక్ట్ ప్లేయర్ కరుణ్ శర్మ నడుస్తారు. ఏ టీం గెలుస్తుంది, ఏ టీం ఫేవరెట్ అంటే చెప్పడం కష్టమే. బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో 1% మాత్రం ఎగస్ట్రా ముంబై ఇండియన్స్ గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అలానే జీటీ టాప్ ఆర్డర్ వర్సెస్ ముంబై ఇండియన్స్ పేస్ ట్రయో చాలా ఇంట్రెస్టింగ్ రైవలరీ అయితే చూడబోతున్నాం.
అయితే మీరైతే ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తుంది అనుకున్నారో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే వాళ్ళ టాప్ ఆర్డరా వీళ్ళ పేస్ ట్రయోనా ఎవరిది డామినేట్ చేస్తారనుకున్నారో వాళ్ళు కూడా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అక్కడ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.